ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు బాధ్యుణ్ణి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించాలి అంటూ టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో నిజంగా సిఎస్ గారి తప్పిదం వల్లే ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయా, ఆయన మీద కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి బాధ్యులను చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జవహర్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించాలి అంటూ టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి సార్, నిజంగా ఆ రోజు హింసాత్మక ఘటనలు జరగడం వెనక సిఎస్ గారి ప్రమేయం ఉందా? అంటే ఆయన వైఫల్యం వల్లే ఆ రోజు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయా? ఆ పదవి నుంచి సిఎస్ గారిని తొలగించడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి కృష్ణ గారు, ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల రోజు జరిగినాయి, ఎన్నికల తర్వాత కూడా జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలు. ఇది గతంలో ఎప్పుడు జరగని విషయం. ఇది ఒక అసాధారణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఎప్పుడు కూడా చరిత్రలో కావాలంటే మనకి ఎట్లా అంటే కేంద్ర ఎన్నికల మాన్యువల్లో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉంటుందండి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర. అది ఎట్లా మాన్యువల్ తయారు చేస్తారంటే అంతకుముందు జరిగిన సంఘటనలన్నింటినీ కంపైల్ చేసి ఏ సమస్యాత్మక ప్రాంతాలు సమస్యాత్మక రాష్ట్రాలు అనేది నిర్ణయిస్తారు. అలా నిర్ణయం జరిగిన గత 1950 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నట్టు 51 నుంచి అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి ఇవాళ 2019 వరకు కూడా సమస్యాత్మక రాష్ట్రంగా లేనే లేదు. కానీ గత 2019 నుంచి 24 వరకు జరిగిన ప్రభుత్వ పరిపాలన కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు భిన్నంగా జరిగింది, పరిపాలనే భిన్నంగా జరిగింది. కేవలం ప్రజల మీద దాష్టికాలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఇలాంటి పనులకు ఉపయోగించడం, అంటే ప్రజల మీద దౌర్జన్యాలు చేయడానికి పోలీస్ శాఖను ఉపయోగించడం, ఎన్నికలు అనేది ఒక తంతుగా చేయటం, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళని పిలిపించి బెదిరించడం, ఇది ప్రభుత్వ యంత్రాంగం చేత వాటి నామినేషన్స్ విత్డ్రా చేయించడం, ఇలా కొత్త సాంప్రదాయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. దాంతో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కొంత తడబాటు జరిగింది. ఏంటి, ఆంధ్రప్రదేశ్ గతంలో ఇలా లేదు కదా, వాళ్ళు కూడా ఊహించలేకపోయారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని ఇంకా ఇంటెన్సిఫై చేశారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకు పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, మనం 2 సార్లు వెళ్ళి హెచ్చరించి వచ్చినా కూడా అదే తీరులో ఉంది, అంతకన్నా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఈ అధికార పక్షం వాళ్ళు ఎన్ని హింసాత్మక సంఘటనలు చేసినా ఏవి జరగలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అని చెప్తున్న వ్యక్తి మాచర్లలో వెళ్ళి ఎవరు ప్రేరణ లేకుండా ఈవీఎం బాక్స్ని పగలగొట్టాడు, మెషిన్ని పగలగొట్టేశాడంటే, తర్వాత అక్కడ తెలుగుదేశం కార్యకర్తల మీద అత్యాయత్నాలు జరిగిన సంఘటన జరిగితే 13వ తారీఖున జరిగితే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, లేకపోతే రిటర్నింగ్ అధికారి కానీ, ఆ బూత్లో పనిచేసిన పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ బాధ్యులు కానీ ఎవ్వరు స్పందించలేదండి. ఏమీ జరగనట్టుగానే జరిగింది. అది 21వ తారీఖున బయటికి లీక్ అయిన తర్వాత వీడియో అది లోకేష్ గారు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని ఆ సంఘటన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అతని మీద కేసు బుక్ అయిందా లేదా, అది నిజమైన సంఘటన కాదా, ఆయన మీద ఏవి సెక్షన్స్ పెట్టారు, అసలు అది రిజిస్టర్ అయిందా, రిజిస్టర్ అయితే ఆయన అక్యూజ్డ్గా ఉన్నాడా లేడా, లేకపోతే ఎప్పుడైనా కూడా రిజిస్టర్ చేసి అక్యూజ్డ్గా పెట్టి వెంటనే అరెస్ట్ చేయండి, మాకు నిన్న 22వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల తెలియజేయమని అడిగింది. అసలు జరిగినాయి కూడా ఆయన్ని హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళిపోతాడంటే, ప్రజాప్రతినిధి అరెస్ట్ అయిన తర్వాత ఇంటి బయట ఇంటి వెలుపల కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఆయన గన్మెన్లు ఉంటారు. ఆయన ఈ సీన్ కట్ చేస్తే ఆయన అక్కడ మునిగి ఇక్కడ తేలాడు హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేటప్పుడు గన్మ్యాన్ కూడా ఉన్నాడు,
డ్రైవర్ ఉన్నాడు, వెహికల్ ఉంది, సెల్ ఫోన్లు ఉన్నాయి. మళ్ళీ అవన్నింటిని వదిలిపెట్టేసి ఆయన తప్పుకున్నాడన్నారు, మేము అరెస్ట్ చేసామన్నారు, పటాన్ చెరువు పోలీసులు సహకారం తీసుకున్నామన్నారు, ఒక సెరామిక్ ఫ్యాక్టరీలో తలదాచుకుంటే మేము పట్టుకున్నామన్నారు, మళ్ళీ తర్వాత ఇదంతా తూచి ఏం జరగలేదన్నారు. ఇది కేవలం డ్రామా ఆడుతున్నారండి. కేవలం ఉన్నతాధికారులు ఆయన్ని కాపాడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఆయనకు హాట్ లైన్ ఉందండి. ఆయన ఉన్నతాధికారులని ఆదేశించి ఆయన్ని ఒక సేఫ్ జోన్లో ఉంచి ఆయన పారిపోయేది లేదు, ఏమీ లేదండి. ఎల్టీటీ ప్రభాకర్ ఏం కాదు, పెద్ద ఉద్యమం చేస్తా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇదంతా. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళకి ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద తేడా అంటే ఒక గట్టి అభిప్రాయానికి రాగలిగారంటే వీటన్నిటిలో కూడా వాళ్ళు ఇది నిర్లక్ష్య వైఖరి చేశారు. ఇది కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నగుబాటు చేశారనేది వాళ్ళకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడిందండి. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘ అంటే పర్యవేక్షణలోనే ఇప్పుడు ఈ కేసు. సార్, ఈ వైఫల్యాలన్నింటికీ బాధ్యుణ్ణి చేస్తూ ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు తెలుగుదేశం లీడరు ఈయన కనకమేడల రవీంద్ర కుమార్ గారు గతంలో కూడా ఈయన మీద 2-3 సార్లు కూడా ఫిర్యాదు చేశారండి. ఇది 4వసారి. ఆయన ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు, కేంద్ర హోంశాఖ దృష్టికి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ దౌర్జన్యకర సంఘటనలన్నిటికీ. ఇప్పుడు ఆయన వల్లే కాకపోయినా ఆయన వల్ల కూడా జరిగిందని చెప్పడానికైతే ఉంది. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి మెయిన్ లీడరు, డీజీపీ కూడా ఆయన పర్యవేక్షణలో పనిచేయాల్సిందే. నా లా అండ్ ఆర్డర్ నా సబ్జెక్ట్ కాదంటానికి లేదండి, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్టీ లా అండ్ ఆర్డర్ కూడా. కాబట్టి సిఎస్ కూడా బాధ్యత వహించాల్సింది ఇందులో. సిఎస్ని ఇంతవరకు తప్పించకపోవటం వల్లనే ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా సిఎస్ గారి పాత్ర లేదనుకోవడానికి వీల్లేదండి. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఒకే జిల్లా వాళ్ళు, తర్వాత ఆయనకు ప్రధాన కార్యదర్శిగా సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అదే జిల్లా వ్యక్తి. ఇంతమంది ముఖ్యులంతా ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఉన్నప్పుడు ఈయన దౌర్జన్యాలన్నింటినీ కాపాడుతూ వచ్చినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనపడలేదా? ఒక్క కారంపూడిలో నారాయణ స్వామి అనే ఒక ఇన్స్పెక్టర్ని, అది కూడా ఇప్పుడు ఎన్నికలు 2 రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫెయిల్యూర్ అయ్యాడు ఆ ఇన్స్పెక్టర్ అని 3 సభ్యుల పేర్లు తెప్పించుకుని అందులో ఒకళ్ళని ఎన్నిక చేసింది. ఆ సామాజిక వర్గం ఏంటో వాళ్ళకి తెలియదు కదా, కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియదు కదా. ఎఫిషియన్సీ వాళ్ళకి ఇచ్చిన డీటెయిల్స్ వలన ఆ డీటెయిల్స్ పంపింది సిఎస్ కాదా, ఈ గుప్తా గారు కాదా, డీజీపీ కాదా? కాబట్టి ఇవాళ సామాజిక వర్గాల గురించి, దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఆ ఊళ్ళలో ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ అక్రమాలు చేస్తుంటే అడ్డుకున్నారు. మీరందరూ కూడా మనందరం చూసాం, ఆ వీడియోలో చూసాం. పరిగెత్తుకుంటా అతను వెళ్ళిపోయాడు. అతను తెలుగుదేశం ఏజెంట్ అంట. గతంలో అసలు తెలుగుదేశం ఏజెంట్లు కూర్చునే సాంప్రదాయం అక్కడ లేదు, అట్లాంటి అనుకూల పరిస్థితి లేదు, కూర్చొనివ్వలా. ఈసారి ఎదురు తిరిగి కూర్చున్నారు కాబట్టి నేను ఓడిపోతాననే భయంతో ఒక మహిళతో కూడా ఆయన చాలా దుర్భాషలాడుతూ మాట్లాడాడు. ఎన్నికల ఆవరణలో, బూత్ ఆవరణలో మాట్లాడకూడదు కదండి. ఇప్పుడు తెనాలిలో ఆయన అన్నాబత్తుని శివకుమార్ చేసిన పని, నువ్వు ఈయన చేసిన పనికి ఏం తేడా ఉంది? నువ్వు 4 సార్లు సీనియారిటీ ఉందని చెప్పావు, కానీ ప్రజాస్వామ్యంలో ఎలా గౌరవంగా ఉండాలనేది తెలియదు నీకు. కేవలం అధికార దర్పంతో లేకపోతే అహంకారంతో నాకు చీఫ్ మినిస్టర్, మా ప్రభుత్వం అనే ప్రతిసాట ఆయన చూపిస్తాం మనకు కనపడింది కదండి. కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాల్సిన అంశం ఇది. ఇక ఇప్పుడు అన్నీ అయిపోయింది, రేపు కౌంటింగ్ కూడా మొదలవుతుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ రేపు కౌంటింగ్ కూడా చాలా కీలకమే. ఇప్పుడు రవీంద్ర కుమార్ గారు చెప్పినట్టు అది కూడా కొత్త చీఫ్ సెక్రటరీని పెట్టి కౌంటింగ్ కూడా పటిష్టంగా నడిపించాలండి. ఓకే సార్.